ఈ నోరు దేవుని స్తుతించడానికి ఇవ్వబడిన నోరు. ఈ నోరు దేవుని ప్రకటించడానికి ఇవ్వబడిన నోరు. ఈ నోరు దేవుణ్ణి ఘనపరచడానికి ఇవ్వబడిన నోరు. ఈ నోరు సరసోక్తులు మాట్లాడటానికి కానీ, సెటైర్లు వేయడానికి కానీ, అపహాస్యం చేయడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో వాడటానికి వీల్లేదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, పరస్పరం గౌరవించడం నేర్చుకోవాలి. ఏం చేయాలండి? పరస్పరం గౌరవించడం నేర్చుకోవాలి. దట్స్ హౌ వీ నీడ్ టు బిహేవ్. దట్స్ హౌ వీ నీడ్ టు టాక్. మీరు మాట్లాడుతున్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు వాస్తవానికి సంఘాల్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని పిలుచుకుంటారు. తెలుగులో ఏమంటారు? అలా పిలవరులేండి, సహోదరుడు సహోదరుని అలా పిలవరు. కానీ అన్న అని, అక్క అని, లేకపోతే చెల్లి అని, లేకపోతే తమ్ముడు అని, అన్న అని ఇలా పిలుచుకుంటారు. దాంట్లో ఉద్దేశం ఏంటి అని చెప్పనంటే, మనందరం కూడా దేవుని ప్రజలము, దేవుని బిడ్డలము. హల్లెలూయా. దేవుని బిడ్డలము అని చెప్పన్నప్పుడు ఐక్యత కలిగి జీవించాలి, సఖ్యత కలిగి జీవించాలి, సమాధానం కలిగి జీవించాలి, ఒకరిని ఒకరు పరస్పరము గౌరవించుకునే విధంగా ఉండాలి. ప్రియ సహోదర, ప్రియ